కానీ మనం స్ట్రాంగ్ గా ఉండాలంటే ఏం చేయాలి? ప్రతి ఇంట్లో ఒక రాధా మనోహర్ దాస్ పుట్టాలా? ఒక శివాజీ. అగర్ శివాజీ నా హోతే సారే హిందుస్థాన్ సుంతి పోయేగా. పేరింటే చాలు ఒక వైబ్రేట్. హిందువులు బాగా వినాలి. వందనము రఘునందన శ్రీదమా నాతో వాదమా లేక భేదమా ఆపై మోదమా. ఒక సింహ విక్రమ పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు ప్రతి ఇంట్లో ఉంటే ఈ దరిద్రం సమూలంగా నాశనం అవుతుంది. కాబట్టి హిందువులు బాగా తినాలి, హిందువులు బాగా వినాలి, హిందువులు బాగా కనాలి. బలమైన హిందువులు ఉంటే ఈ దరిద్రం అంతా పోతుంది. ప్రతి మసీదు చర్చి కూడా ఇక్కడ ఇటుకలతోనే కట్టబడింది, ఇక్కడ మట్టిలోనే నిర్మితమైంది. ఇక్కడ పుట్టిన ప్రతి ముస్లిం క్రైస్తవుడు అని చెప్పుకునే ప్రతివాడు హిందూ మూలాలు కలిగిన వాడే. గురుగారు వాళ్ళు కట్టుకున్నా పర్లేదు, మనం ఇప్పుడు వాటి జోలికి కూడా వాటి అనువంచులకు కూడా వెళ్ళలేదు. మనకున్న గుళ్ళే మనం పట్టించుకోలేము, ఇంక వాడిది మనకెందుకు. అంటే గురుగారు మనది ఎప్పుడైనా మన నేచర్ విధ్వంసకరంగా ఎవరినో నాశనం చేయాలి అన్న అసలు మనకు నేర్పలేదు కదరా, అది వాళ్ళకి అది తప్ప ఇంకోటి లేదు కదా. సో కాబట్టి నేనేమంటా అంటే మనం బలంగా ఉందాం, మనం బలంగా ఉందాం. తినేటప్పుడు కొంచెం దేకుదాం. ఏ భయ్యా ఏ కిత్నా హై, ఇస్మే ఉమ్ము దాల్ దియా और ये भी डाल दिया, ये बहुत अच्छा टेस्टी है అని అక్కడ కొనకుండా ఉంటే చాలు. వాడు ఖచ్చితంగా ఉచ్చగలుగుతాడు, ఖచ్చితంగా ఉమ్మేస్తాడు, కొన్నిట్లో ఇది కూడా వేస్తాడు, వెరీ టేస్టీగా ఉంటుంది. ఆ పానీపూరిలో ఉప్పు లేదని ఆడి పానీ పోసాడు, జ్యూస్లో ఆడి పానీ కలిపేస్తున్నాడు, వేడివేడి పానీ. కాబట్టి కొనే దరిద్రులు మారాలి, అదవుతుందా? వాళ్ళు మారడం అది జరగదు నాన్న. ఈ భూమి అంతమైనా వాళ్ళు మారడం కాదు, అది అట్లే ఉంటుంది. అది మనం మారితే సరిపోద్ది నాన్న. ఇప్పుడు నువ్వు బలంగా ఉంటే చాలు కదరా. ఇప్పుడు పాకిస్తాను అడుగు తింటుంది, ఎందువల్ల? ఇక్కడ బలమైన నాయకుడు ఉన్నాడు కాబట్టి. అదైందా? వాళ్ళు అడుక్కు తింటున్నారు, ఎందువల్ల? ఇక్కడ బలమైన నాయకుడు ఉన్నాడు కాబట్టి. లేకపోతే వాళ్ళు ఎలా బతికేవారు తెలిసారా? ఈ కాంగ్రెస్ పరిపాలన ఉన్నంతకాలం వాళ్ళ పార్టీ కదా కాంగ్రెస్. వాళ్ళు ఎలా బతికేవాళ్ళు అంటే చెప్పాడు వాళ్ళ పార్టీ వాడి పేరు ఏదో ఉంది, అప్పుడు హోమ్ మినిస్టర్ ఆడు చెప్పాడు, ఇక్కడ ప్రింట్ అయినవన్నీ ఆడు ప్రింట్ అయిపోయాయి నోట్లు. మొన్న మధ్య వీడియో వచ్చింది, ఆడు ఏదో బండి దోసుకెళ్తున్నాడు పాకిస్తాన్ బాల్పంది, వాడు దాని మీద ఏమన్నా తెలుసా పాత సామాన్లు, దాని నిండా కట్టలు ఏంటి ఉన్నాయి, 500 నోట్లు. మన నిషేధించారే అవన్నీ చిత్తుకాయితాల్లో ఇన్ని ఉన్నాయి. ఎందుకున్నాయి? వాళ్ళు అక్కడ ప్రింట్ చేసేసి ఇక్కడ ఫేక్ అమౌంట్ అన్నిటిలోనూ దూచేసేవారు. తెలుసుదా నేను చెప్పింది ఆడి గురించే, అర్థమైందా? చిదంబరం రహస్యమే చెప్పింది, అర్థమైందమ్మా? సో వాళ్ళు మన డబ్బులతోనే బతికేది, ఇన్ని మాటలు ఎందుకు? తెలుసు. సో కాబట్టి నేనేమంటా అంటే ఇప్పుడు మార్పు కొంత వచ్చింది. మొన్న తిలక్ వర్మ కప్పు విన్ అయినప్పుడు ఆడొచ్చి ఇవ్వబోయాడు పాకిస్తాన్ మంత్రి, తీసుకోలేదు, షేక్ హ్యాండ్ తీసుకోలేదు. మన ఆడపిల్లలు కూడా బంగారు తల్లులు నీలాగా వాళ్ళు ఏదో ఆడడానికి వెళ్ళారు అక్కడ వాళ్ళతో ఏదో ప్లేస్లో, షేక్ హ్యాండ్ తీసి ఇవ్వలే. మగోళ్ళే కాదు మేము కూడా. కాబట్టి మనలో మార్పు వస్తే బోల్డ్ అంత మార్పు వస్తుందన్న. మనం పెరగాలి, మనం ఎదగాలి అన్ని రంగాలు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది గురుగారు, సోషల్ మీడియాలో ఎవరైనా సరే వాళ్ళ హిందుత్వాన్ని కావచ్చు, లేకపోతే వాళ్ళ క్రిస్టియానిటీని కావచ్చు, ముస్లింనిటీని కావచ్చు, ఎందుకు ఇంత చీప్గా చూపించుకుని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నాలు చేస్తారు? ఇప్పుడు క్రిస్టియానిటీ గురించి ఎక్కువగా చెప్పుకున్నట్టయితే ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఎక్కువగా చాలా ఏమంటారు దాన్ని, చాలా వరకు క్రేజ్ సంపాదించుకుంటున్నాయి కదా. వాళ్ళు చిటికలేసి ప్రార్థన చేయగానే వాళ్ళ ఇంట్లో 50,000 ఉండడాలు. అయ్యో గ్యాస్ వస్తుంది తెలుసా నీకు?
తెలీదా? గ్యాస్ బండ ఖాళీ నువ్వు ఇంకా అసలు ఆర్డర్ ఇవ్వక్కర్లేదు నాన్న. గ్యాస్ బండ అవగానే వెంటనే ప్రభువా దీని నిండా గ్యాస్ నింపుము అంటే వాడు వచ్చి దాని మీద కూర్చుంటాడు. గ్యాస్ తెలియదు, రీఛార్జ్ వస్తుంది. ఏటీఎంలో డబ్బులు లేవు, ఆవిడ దాంట్లో 216 ఎంత ఉంది. ప్రభువా స్తోత్రం మేరీ ఆత్రం అనగానే దీనికి ఆత్రం ఇప్పగానే మొత్తం వచ్చినట్టు వచ్చి 1,60,000. కాదు గురుగారు, తను ప్రార్థన చేసుకునేటప్పుడు పక్కింట్లో టీవీ సౌండ్ వినిపిస్తుందంట. 2 days చూసి ప్రార్థన చేసేటప్పుడు నాకు డిస్టర్బెన్స్ అవుతుంది అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ టీవీ పగిలిపోయిందంట. ప్రభువా ఏమి రాత్రికాలపు ఘోరము. ఏమనిపిస్తుంది గురుగారు మీకు ఇలాంటివి? ఫస్ట్ క్వశ్చన్ ఏంటో ఆన్సర్ నీకు వచ్చిందా ఇప్పుడే? నాకు వచ్చింది. ప్రేక్షకులు కూడా మీ నోటితో తల్లి అది కాదురా, గొర్రెలు అని ఎందుకు అంటారో నీకు అర్థమైపోయిందిగా. కానీ పాట పాడితే నీకు బాగుంటుంది. పాడండి ఒక పాట. గొర్రె మెదడంతే టై టై, గొర్రె బతుకంతే, మెదడున్న వారెవరు, గొర్రె కారంతే. కానీ నేను బాధపడుతున్నానమ్మా, ఇలా సరదాగా చెప్తున్నాను కానీ బట్ ఐ ఫీల్ వెరీ బ్యాడ్ అండ్ సాడ్. వాళ్ళంతా మన తల్లులే కదమ్మా. బోల్డ్ ప్రసన్న అని పిచ్చి తల్లి ఉంది కదా, వాడే నా మగుడు ఈడే నా మగుడు అంటదే. గురుగారు ఇప్పుడు మీరు ఈ పాట పాడారు, అదెంత అసభ్యకరమైన పాట అందరికీ తెలుసు. అండ్ ఈ చిన్న చిన్నవి ఇలా కోరుకోగానే అలా పక్కింట్లో ఇల్లు పగిలిపోవడము, బంగారం రావడం, ఇవన్నీ వాళ్ళు బంగారం గురించి అంటే మొన్న దాని ఎవరికో గర్భసంచి వచ్చింది, అదే ప్లాస్టిక్ సంచిలాగే. వాళ్ళు నిజంగా క్రిస్టియన్స్ అయితే ఇలా అసలు క్రిస్టియన్ అనే పదమే లేదమ్మా, గొర్రెలు అంతే. లేదు, జస్ట్ లో ప్రొఫైల్ తల్లి. లో ప్రొఫైల్ గొర్రెలు అంటారా? ఇక్కడ వీళ్ళందరూ మెంటల్లీ డిసీజ్డ్ పీపుల్ నాన్న. జస్ట్ యూ షో యువర్ కంపాషన్ అంతే, అంతమించి ఏం చేయలేము. వీళ్ళంతా పిచ్చోళ్ళు తల్లి. లేకపోతే మనము దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎలాంటి దుస్తులు వేసుకుంటామో, ఎలాంటి పాటలు పాడతామో, ఎలాంటి నృత్యాలు ఉంటాయి. కానీ రీసెంట్గా ఏదో చూశాను, ఈ జీసస్ది సంథింగ్ ఏదో చేసేటప్పుడు పైన పాట పాడుతూ డ్యాన్స్ చేస్తారు. ఆ డ్యాన్స్ ఆ పాటకి ఆ సంబంధం లేకుండా దేవుని దగ్గర నిజంగా పాడాల్సిన పాటేనా అది అనిపించింది. ఇంతకుముందు మీరు అన్నారు కదా నా మొగుడు సంథింగ్ సో అండ్ సో అలాగా అలా ఎందుకు చేస్తారంటారు? సో ఇప్పుడు ఎప్పుడైనా దెయ్యం పడితే ఏమవుతుంది నాన్న? అనారోగ్య పాలవుతారు. దెయ్యం పడితే మైండ్ అది అన్నమాట. వీళ్ళకి బైబిల్ అనే దెయ్యం పట్టింది, అందువల్ల అలా దిగజారుతారు. నీకు కావాలితే శాంపిల్ ఒక గొర్రెకి ఫోన్ చేస్తాను, నువ్వే చూడు. బ్యాలెన్స్ నాకు కూడా ఇలా ఈ ఫోన్లు బ్యాలెన్స్ వీళ్ళందరూ ఫోన్లు మిస్డ్ కాల్లో ఒకటైనా తగ్గుద్ది కదా. అర్ధరాత్రి పాపి వీడి పేరు అర్ధరాత్రి చేశాడు. ఎప్పుడు చేశాడు? 23/9 పోయిన నెల 23, ఇది 10వ నెల 7 అంటే 2 వారాల పైన అయింది. ఇతని పేరు ఇస్రాయేల్. మిమ్మల్ని ప్రేమించే పాపలు కూడా ఉంటారా గురుగారు? ఇంకా పూర్తిగా బైబిల్ ఎక్కకపోతే నన్ను ప్రేమిస్తారు, అది విషయం ఉంది. అది ఎక్కితే ప్రేమించలేరు. కానీ పాప పడుకున్నట్టున్నాడు, పాపం పాపి. అర్ధరాత్రి పాప పడుకున్నాడు అప్పుడే తల్లి. సో వాస్తవానికి అమ్మా వాళ్ళు అలా దిగజారడానికి కారణం ఏంటంటే వాళ్ళ హృదయంలో ఆ యొక్క చీకటి ఉండడం, వాళ్ళ మెదడులో ఈ బైబిల్ అని పెండకొప్ప ఎక్కింది. అదే వాళ్ళకి ఒక్క త్యాగరాజు కృతి ఎక్కితే ఎంత ఆనందంగా ఉంటారు. త్యాగరాజు వారు చూడు, వందనము రఘునందన సేతుబంధన భక్త చందన రామ వందనము రఘునందన శ్రీదమా నాతో వాదమా లేక భేదమా ఆపై మోదమా వింటిని నమ్ముకొంటిని
శరణంటిని రమ్మంటిని వందనము రఘు నందన సేతుబందన భక్త చందన రామా వందనము రఘు నందన వీడను పరుల వేడను నీ వాడను భక్తి ఓడను. ఇలా ఆనందంగా గడపచ్చు కదా.